ఎవరన్నా జై సద్గురు ప్రభు మహారాజు కు జై. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం గిరియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే మ్యూట్ అయింది చూడు. మ్యూట్ ఆల్ చేస్తే ఒకసారి మ్యూట్ అయింది చూసుకో వెంకటేశు. సారీ సార్. జై సద్గురు ప్రభు మహారాజు కు జై. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిలయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. వందారు జనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానందం విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. లింగాష్టకం. బ్రహ్మమురారి సురాజితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరాజితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం పణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్జిత సేవితలింగం భావైర్భక్తి విరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం
తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకం ఇదం పుణ్యం తాపటే శివ సన్నిధో శివలోకమవాప్నోతి శివేనా సహ మోదతి. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై పూర్ణానంద భుల్లయార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. వెంకటదాసు హోస్ట్ పెట్టా, వచ్చే వాళ్ళని అలౌ చేస్తాను. పేజీ నెంబర్ చెప్తాం. 199. మళ్ళీ చెప్తున్నాడు, ఇది ఓంకారం మీద నడుస్తోంది గుర్తుపెట్టుకోండి అని. అకారం ఈశ్వరునకు, ఉకారం జీవునకు, మకారము ప్రత్యేగాత్మకు అయి ఉండటి చేత అక్కడేం చెప్పాడంటే అకారం అకారాలు బ్రహ్మ సంబంధమని, ఉకారము ప్రకృతి సంబంధమని, ఆ బ్రహ్మ ప్రకృతి చేత ఆధ్యాత్మం చెందితే ఓమైందని, ఆ బ్రహ్మే ప్రకృతి చేత ఆధ్యాత్మం చెందినప్పుడు ఓమైందని, ఈ ఓంకారేశ్వరుడు ఓంకారంతో కూడినటువంటి ప్రకృతి తాయాత్వం చెందినటువంటి ఓంకారేశ్వరుడు సగుణమని, ప్రకృతిలో తాదాత్మ్యత కలిగినటువంటి ఈశ్వరునికి అక్కడ చెప్తున్నాం. తాదాత్మ్యం చెందిన ప్రకృతిలో తాదాత్మ్యం చెందినటువంటి ఈశ్వరునికి అక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నామంటే అకారం ఈశ్వరునికి, ఉకారం జీవునికి, మకారం ప్రత్యేగాత్మకి అయి ఉండుటచే ఇక్కడ ఏం చేశారంటే అకారం అనేదేమో ఈశ్వరునికి, ఉకారం జీవునికి, మకారం ఏమో ప్రత్యేగాత్మకి అయి ఉండుటచే ప్రణవము త్రిస్థానములని చెప్పబడింది. ఆ ప్రణవం అనేది 3 స్థానాలు అని చెప్పబడింది. అకారం శుద్ధసత్వ మాయా ప్రతిబింబంగా ఉన్న ఈశ్వరునికి సంకేతం. అకారము శుద్ధసత్వ మాయా గుణంగా ఉన్నటువంటి, మాయా ప్రతిబింబంగా ఉన్నటువంటి ఈశ్వరునికి సంకేతం. ఇంకా ప్రకృతి తాదాత్మ్యం చెందితేనే మళ్ళా సగుణంగా ఉన్నటువంటి ఈశ్వరునికి చెప్పారు ఓంకారేశ్వరుడు. ఉకారం కలిగే మలిన సత్వ మాయా గుణం ప్రతిబింబముకు సంకేతం. ఉకారమేమో జీవుడుగా చెప్పబడిండేది మలిన సత్వ మాయా గుణానికి సంకేతం. మకారమేమో ప్రత్యేగాత్మక సంకేతం. ఆ మకారం అనేదేమో ప్రత్యేగాత్మక సంకేతం. జీవునిలో ఉన్నటువంటి 4వ అవస్థ స్థితి ప్రత్యేగాత్మ తుర్యావస్థ, అదే దానికి సంకేతం. ఇక్కడ ప్రత్యేగాత్మ అంటే మహాకారణమై ఉండడం చేత, ప్రత్యేగాత్మ అనేది మహాకారణంగా ఉండడం చేత ప్రణవమునకు 3 స్థానములని చెప్పి, ప్రణవానికి 3 స్థానాలని చెప్పి మహాకారణమై ఉండడం చేత. మళ్ళీ వెనక్కి వెళ్తే 8 తనువులు, 8 ప్రకృతులు, 4 పాదాలు, 3 స్థానాలు, పంచకర్తలు అన్నాడు. మళ్ళా వెనక్కి పోతే అధిష్టానాలు, త్రిస్థానాలు ఇవ్వడం ఇప్పుడు ఏమిటైనాయి అంటే అక్కడ అకార ఉకార మకారాలకి ఈశ్వరుడు, జీవుడు, ప్రత్యేగాత్మ ఈ 3 స్థానాలు, త్రిస్థానాలు. ఈ ప్రణవమునకు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అని అధిదేవతలు ఉన్నారు ఈ ప్రణవానికే. ఇక్కడ పంచాధిష్టాన దేవతలు ఉన్నారు. అధిష్టాన దేవతలు ఎవరు అంటే వ్యష్టి చేసేటటువంటి బ్రహ్మ,
పోషించేటువంటి విష్ణువు, లయం చేసేటువంటి రుద్రుడు, లోకాలు సృష్టించేటువంటి మహేశ్వరుడు, ఆ లోకాల అనుభవం కోసం జీవులను అందులోకి ఆకర్షించేటువంటి సదాశివుడు. 5 రకాలు చెప్పారు మళ్ళీ ఈడ. ఆ సృష్టి, ఈ ప్రణవానికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అని 5 దేవతల్ని మళ్ళీ 5గా చెప్పారు. ఆ 5 ఇక్కడ పంచ అధిష్టాన దేవతలు అన్నారు. ఆ పంచ అధిష్టాన దేవతలు ఏం చేస్తారు అంటే, వ్యష్టి అనేదాన్ని చేసేటువంటి బ్రహ్మ, పోషించేటువంటి విష్ణువు, లయం చేసేటువంటి రుద్రుడు, లోకాలు సృష్టించేటువంటి మహేశ్వరుడు, ఆ లోకాల అనుభవం కోసం జీవుల్ని అందులోకి ఆకర్షించేటువంటి మళ్ళీ సదాశివుడు. ఈ 5గురు పంచదేవతలు యావత్ సృష్టికి అధిష్టానం. యావత్ సృష్టికి సమిష్టికి 5గురు కలిసి అధిష్టానం. ఇక్కడ అధిష్టానం అంటే పంచబ్రహ్మల యొక్క ప్రకాశమే. అధిష్టానం అంటే 5గురు బ్రహ్మలు, అంటే 5గురు వేరు వేరు స్థితులకు పేర్లు పెట్టినప్పుడు 5గురు బ్రహ్మలు ఉన్నట్లే ఆ 5గురు. ఈ అధిష్టాన ప్రకాశాలు ఎలా ఉన్నాయి? ఈ అధిష్టానం యొక్క ప్రకాశాలు ఎలా ఉన్నాయి అంటే, బ్రహ్మను అవ్యక్త అన్నప్పుడు బ్రహ్మము అవ్యక్తమునకు వచ్చాడు అనగానే, బ్రహ్మ స్వయం ప్రకాశంగా ఉన్నవాడు మాయ అనే ద్వారం గుండా 5 ప్రకాశాలుగా వచ్చాడు. ఈ బ్రహ్మ అంతకుముందు అవ్యక్తంగా ఉన్నాడు, మళ్ళీ మాయ యొక్క ద్వారం గుండా 5 ప్రకాశాలుగా ఇప్పుడు పైన చెప్పినటువంటి 5గురు అధిష్టాన దేవతలుగా చెప్పారు కదా. వ్యష్టిగా సృష్టి జరిగిన తర్వాత జరిగినటువంటి వివిధ పనులు, వివిధ కార్యాలు వాళ్ళకు ఆపాదించారు కదా పైన, దాంట్లోకి వచ్చాడు. 5 మాయ అనే ద్వారం గుండా 5 ప్రకాశాలుగా వచ్చాడు. ఈ 5 ప్రకాశాలకి మాయ యొక్క లక్షణాలు ఆపాదించబడి ఉన్నాయి. ఈ 5 ప్రకాశాలకి మాయ యొక్క లక్షణాలు కూడా, ఈ ప్రకాశాలకు కూడా మాయ యొక్క లక్షణాలు ఆపాదించబడి ఉన్నాయి. ఆ 5 రకాల ప్రకాశాలు కూడా మాయ లక్షణాలతోనే ఉన్నాయి అని, మాయ చేతనే కల్పితమైనట్టుగా కనపడుతున్నాయి అని. అప్పుడు ఈ పంచబ్రహ్మలు సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి ప్రకృతి శక్తులతో కూడుకున్నారు. ఈ 5గురు బ్రహ్మలు పైన 5 పనులు చెప్పారు కదా, అట్లా ఇక్కడ కింద ఈ ప్రకృతి శక్తులతో కూడి ఉన్నారు. అంటే దీనితో తాదాత్మ్యం చెంది ఉన్నారు వాళ్ళు. ఈ కింద ప్రకృతి శక్తులుగా చెప్పబడినటువంటి వాటితో తాదాత్మ్యం చెంది ఉన్నారు. సృష్టి చేయడం అనేది, మళ్ళీ దానికి స్థితి కల్పించడం, మళ్ళీ లయం, మళ్ళీ విస్తీర్ణం, మళ్ళీ ఆకర్షణ, ఈ పద్ధతిగా ఏ సృష్టి అయితే ఇప్పుడు మనం చూసిన పద్ధతిగా వచ్చిందో, ఏ సృష్టి అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పద్ధతిలో అంతా ఏర్పడిందో, దీనికి మూలము ఈ పంచబ్రహ్మలు. దీనికి మూలంగా ఈ పంచబ్రహ్మలు ఈ అధిష్టానాలు ఉన్నాయి. ఈ 5 రకాల ప్రకృతి శక్తులతో కూడినటువంటి బ్రహ్మ ప్రకాశం ఏదైతే మాయలేకి ప్రకృతిలోకి వ్యాపించినటువంటి ప్రకాశం ఉన్నదో, అది 5 రకాల పంచశక్తులతో కూడి ఉన్నది. ఈ 5 రకాల ప్రకృతి శక్తులతో కూడినటువంటి బ్రహ్మ ప్రకాశం ఏదైతే ఉందో, అదే ఆ బ్రహ్మ ప్రకాశం మాయలోకి ప్రకృతిలోకి వ్యాపించినటువంటి ప్రకాశం ఉన్నదో, అది 5 రకాల పంచశక్తులతో కూడి ఉంది. ఆ పంచశక్తులతో తాదాత్మ్యం చెందినటువంటి బ్రహ్మ ప్రకాశమే, ఆ 5 శక్తులతో ఏ బ్రహ్మం అయితే కలిసి ఉందో, తాదాత్మ్యం చెందిందో, ఆ బ్రహ్మ ప్రకాశమే సృష్టి, స్థితిలయ, విస్తీర్ణ, ఆకర్షణ పద్ధతులుగా ఆ ప్రకృతికి సర్వకారణముగా, ఆ ప్రకృతికి సర్వకారణం కూడా అదే, మహాకారణంగాను అదే, మూల కారణంగాను అదే, ఆ లోపల ఉత్పత్తి కావడానికి ఏర్పడే దుంపగా అదే ఉంది. నిన్న పువ్వు విచారణ చెప్పినే, పువ్వులో ఒక దుంప ఉంది, దాంట్లో నుంచే ఇవన్నీ మళ్ళీ రేఖలు చుట్టూ ఉన్నాయి, ఇవన్నీ ఉత్పత్తి అయినాయి. 5గురు దేవతలు మాయాద్వారం గుండా బయటకు వచ్చిన ప్రకాశంలో ఈ 5 రకాల శక్తులతో కూడి ఉన్నవాడు గనుక ప్రకృతి అంతటికీ వీరు అధిష్టాన దేవతలు. మాయాద్వారమునకు అవతలికి వెళ్తే
ఈ ఐదుగురు అధిష్టాన దేవతలు లేనివారయ్యారు. మాయాద్వారం తరువాత యువతలకు వస్తేనే ఈ ఐదుగురు గాను ప్రకృతి శక్తులు గాను మారి యువతలకు వచ్చిన తర్వాత అయ్యారు తప్ప ఈ 5 రకాల శక్తులతో కూడి ఉన్నారు కాబట్టి అందరికీ ఈ 5 రకాలైనటువంటి ప్రకృతికి వీరు అధిష్టాన దేవతలు అయ్యారు. మాయాద్వారానికి అవతలికి వెళ్తే మాయాద్వారం నుంచి వెనక్కి వెళ్తే ఇంకా ఈ 5గురు అధిష్టాన దేవతలు లేనివారయ్యారు. 5గురు లేరు. ఇంకా ఒక సగుణ బ్రహ్మమే అవ్యక్తంగా ఉండి మాయాద్వారం కూడా వ్యక్తమైన తర్వాత మళ్ళీ ఈ 5 రూపాలుగా ఈ ప్రకృతి శక్తులతో కూడి ఈ సృష్టి చేయడం అనే ఒకటి చేసిన తర్వాత దాన్ని పోషించడం, లయించడం, విస్తీర్ణ ఆకర్షణం అనేటువంటి 5 లక్షణాలతో కలిగి 5గురు అయ్యారు. 5 దానిలకే 5 అధిష్టాన దేవతలుగా. మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఈ మాయ ద్వారం గుండా మాయ లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి వెళ్తే ఈ 5గురు లేరు. అక్కడున్న బ్రహ్మ ప్రకాశము స్వయం ప్రభ. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ ప్రకాశం స్వయం ప్రభ స్వప్రకాశం అయి ఉన్నది. అదే స్వప్రకాశమై ఉన్నది. ప్రణవానికి 5 కుంట్లు అంటే 5 కుంటలు. ఈ 5 కుంట్లు ఈ ప్రకృతికి 5 ద్వారాలు అయినాయి. కుంట్లు అంటే గుర్తులు పెట్టారు చూడు, 5 గుర్తులు. అది కుంట్లు. ఓంకారం ఓ దగ్గర కుంట్లు 5 గుర్తులు పెట్టినారు కదా, అవి కుంట్లు. వంపులు అంటే వంపులా అదే ఓ అనే అక్షరానికి చెప్పినటువంటి కుంట్లు వంపులు. 5 కుంటలంట. ఈ 5 కుంట్లు ఈ ప్రకృతికి 5 ద్వారాలు అయినాయి. ఈ 5 కుంటలు ఈ ప్రకృతికి 5 ద్వారాలు అయినాయి. 5 ద్వారాలే 5 కుంట్లు. ఈ 5 ద్వారాలే 5 కుంట్లు అంట. ఒక ద్వారంలో సదాశివ ఆకర్షిస్తున్నాడు. 2వ ద్వారంలో ఈశ్వరుడు లోకాలు సృష్టిస్తున్నాడు. 3వ కుంటులో రుద్రుడు లయం చేస్తున్నాడు. 4వ కుంటులో ఈ విష్ణువు ప్రకృతిని స్థితి చేస్తున్నాడు. 5వ కుంటులో బ్రహ్మ సృష్టిస్తున్నాడు. బ్రహ్మ చైతన్యం ప్రకృతి ధర్మములలో వ్యాపించడం చేత ప్రకృతి శక్తివంతమై ప్రకృతి శక్తులు అని పిలువబడుతోంది. అది శక్తివంతమై ఆ విధంగా పిలువబడుతోంది. ఈ బ్రహ్మ చైతన్యము ప్రకృతి ధర్మములతో వ్యాపించడం వల్ల దీంట్లో వ్యాపించడం చేత ప్రకృతి శక్తివంతమై ప్రకృతి శక్తులు అని పిలువబడుతుంది. ఆ శక్తి యొక్క ప్రేరణ చేత సకలము నడుస్తోంది. ఈ సకలము నడవడానికి కారణం ఏంటంటే ఆ శక్తి యొక్క ప్రేరణ చేత నడుస్తుంది. చైతన్యము లేని ప్రకృతి శక్తులు అవ్యక్తంగా ఉంటున్నాయి. చైతన్యం లేని శక్తులేమో చైతన్యం లేనటువంటి ప్రకృతి శక్తులు అవ్యక్తంగా ఉంటున్నాయి. చైతన్యంతో కూడినటువంటి ప్రకృతి శక్తి ఏమో రూపాన్ని దాల్చి క్రియారూప జగత్తులో ప్రేరణగా స్పందన కలిగించేదిగా ఉన్నది. ఈ చైతన్యం లేనిదేమో అవ్యక్తంగా ఉంటే చైతన్యం కలిగిండేదేమో క్రియారూపకంగా దీంతో చైతన్యంతో కూడింది ఆ ప్రకృతి శక్తి రూపాన్ని దాల్చి ఆ ప్రకృతి శక్తితో కలిసి క్రియారూప జగత్తులోకి వచ్చి మళ్ళీ ఆ ప్రేరణగా ఆ రూపాన్ని దాల్చి క్రియారూప జగత్తులోకి ప్రేరణగా స్పందన కలిగించేదిగా ఉన్నది. రూపం దాల్చి ఈ ప్రకృతి శక్తి దాంట్లో కలిసినటువంటిది. చైతన్యంతో కూడింది అయితేనేమో శక్తితో కలిసి రూపాన్ని దాల్చింది. చైతన్యం లేకుండా ఉండేదేమో అది అవ్యక్తంగా ఉంటున్నది. ప్రకృతి శక్తితో కలవలే. అది ప్రేరణ కలిగిస్తుందే తప్ప అది కర్మ చేయదు. ఆ శక్తి ప్రేరణ కలిగిస్తుందే తప్ప అది కర్మ చేయదు. అధిష్టాన దేవతలకి కర్మ అంటదు. అది ప్రేరణ కలిగించి అవి కార్యరూపం ధరించలేదు కాబట్టి కర్మ అంటదు. అధిష్టాన దేవతలు కర్త భోక్త కాదు, కేవలం శక్తి రూపాలుగా ప్రేరణ రూపంగా స్పందనను అందించే రూపంగా ఉన్నారు. అధిష్టాన దేవతలు 5 కూడా కర్త భోక్త కాదు. వాళ్ళు కేవలం శక్తి రూపాలుగా ఉన్నారు. ప్రేరణ రూపంగా స్పందనని అందించే రూపంగా ఉన్నారు.
అలాగే అధిష్టాన దేవతల యొక్క శక్తి క్రియారూపంలో ఉన్న ఇంద్రియాలకి, ప్రకృతి యొక్క పరిణామ రూపంగా పొందే నామరూప వస్తువులకి అందుబాటు అయింది. ఆ అధిష్టాన దేవతల యొక్క శక్తి ఏమైందంటే క్రియారూపంలో ఉన్న ఇంద్రియాలకి ప్రకృతి యొక్క పరిణామాలు జరుగుతాయి. ఆ పరిణామ రూపంగా పొందేటువంటి నామరూప వస్తువులకందరికీ అది అందుబాటు అయింది. దీంతో అది తాదాత్మ్యం చెందడం వల్ల అందుబాటు అయ్యి, ఎక్కడైతే ప్రకృతి శక్తులు అందుబాటు అయ్యాయో అక్కడ ఒక చక్ర భ్రమణంగా సృష్టి స్థితి లయ విధానం, జన్మ కర్మ విధానం, జనన మరణాల విధానం ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిపోతూ ఉంది. ఈ విధంగా ప్రకృతి శక్తులు ఎక్కడైతే ఈ అధిష్టాన దేవతల యొక్క శక్తి రూపంలో ఉన్న ఇంద్రియాలకి, ప్రకృతి యొక్క పరిణామ రూపంగా పొందిన నామరూప వస్తువులకి ఇది అందుబాటు అయిన తర్వాత, ఎక్కడైతే ప్రకృతి శక్తులు అందుబాటు అయ్యాయో అక్కడ అందుబాటు అయిన చోట ఓ చక్ర భ్రమణంగా ఈ సృష్టి స్థితి లయ విధానము, జన్మ కర్మ విధానము, ఈ జనన మరణాల విధానము అంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిపోతూ ఉంది. దానివల్ల ఈ 5 కుంట్లు అంటే మాయలో 5 కుంట్లు ఉన్నాయి. ఒక్కో కుంటులో ఒక్కో రకమైనటువంటి ప్రకృతి శక్తి ఉంది. ఆ 5 కుంట్లు అంటే ఈ మాయలో ఉన్నాయి. ఒక్కో కుంటులో ఒక్కొక్క రకమైనటువంటి ప్రకృతి శక్తి ఉంది. ఈ 5 కుంట్లలో ఈ బ్రహ్మ చైతన్యం వ్యాపించి 5 కుంట్ల ద్వారా ప్రకాశిస్తూ వాళ్ళు పంచబ్రహ్మలు అయ్యారు. ఈ దీనిల ద్వారానే ప్రకాశిస్తూ దీంట్లోకే వ్యాపించి ఆ చైతన్యం 5 కుంట్ల ద్వారా ప్రకాశిస్తూ వాళ్ళు పంచబ్రహ్మలు అయ్యారు. ఈ 5 కుంట్లలో ఉన్నటువంటి 5 ప్రకృతి శక్తులు అప్రకటితంగా, బయటికి ప్రకటితం కాకుండా అప్రకటితంగా కేవలం ధర్మంగా ఉండి చైతన్యం యొక్క సాన్నిధ్యం చేత, చైతన్యం దగ్గరగా ఉండి చైతన్యంతో కలవడం వల్ల చైతన్యం యొక్క సాన్నిధ్యం చేత 5 శక్తులు మళ్ళీ ప్రకటించబడ్డాయి. ఆ 5 ప్రకటించబడినాయి. వాటికి ఉండేటువంటి శక్తులు చైతన్యంతో కలవడం వల్ల. ఆ ఏమిటి ఆ శక్తులు అంటే సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకరణ శక్తులు. ఈ 5 చైతన్యం యొక్క సాన్నిధ్యం చేత ప్రకటించబడినాయి. అంతకుముందు అప్రకటితంగా ఉండి చైతన్యం సాన్నిధ్యం కలిగినందువల్ల ప్రకటించబడినాయి. దీని చేత ఈ ప్రకృతి అంతా జగత్తంతా పోషించబడుతోంది, నిర్వహించబడుతోంది. ఆ చైతన్యం సాన్నిధ్యం చేత అంటే ఎరుక యొక్క సాన్నిధ్యం చేత. దీని ఎరుక సాన్నిధ్యం వలన ఈ ప్రకృతి శక్తులు అన్నీ కూడా సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణ శక్తులుగా, దీని చేతనే ఈ ప్రకృతి అంతా కూడా జగత్తుగా మారి పరిపోషించబడుతోంది, నిర్వహించబడుతోంది కూడా. ఈ పంచదేవతలు గురువే ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, 25 కనుక వచ్చి మళ్ళా లాస్ట్ లో 5 అని చెప్పిండారు. ఈ 5 తత్వాలకే సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ. ఈ 5 25 తత్వాలు. సరే సార్. అధిష్టాన దేవతలు సృష్టికేమో బ్రహ్మ, స్థితికేమో విష్ణువు, లయానికేమో ఈశ్వరుడు, విస్తీర్ణానికేమో సదాశివుడు, విస్తీర్ణానికి రుద్రుడు, ఆకర్షణానికి సదాశివుడు. అయితే 5 ప్రకృతితో తాదాత్మ్యం చెందకముందు ఒక రకంగాను, ఒక్క సగుణ బ్రహ్మమే మాయాద్వారం గుండా బయటకు వచ్చిన తర్వాత 5గా ఏర్పడి, ఆ 5 కూడా మళ్ళీ చైతన్యంతో తాదాత్మ్యం చెందడం వల్ల ప్రకృతి శక్తులుగా మారి 5 రకాలుగా ఈ 5 నిర్వర్తిస్తున్నారు. ప్రకృతితో సాన్నిధ్యం లేకపోతే కూడా అప్రకటితం కాకుండా అవ్యక్తంగా ఉన్నారు. చైతన్యం సాన్నిధ్యం కలిగినప్పుడేమో ప్రకటింపబడి ఈ 5 శక్తులుగా మారారు అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ ప్రణవం ఉండే ఓ అనే అక్షరంలో, ఓంలోనే ఈ 5 కుంట్లు, 5 దాంట్లోనూ 5 పంచభూతాలుగాను, 5 ఇవిగాను అన్ని 5లుగా వచ్చినవన్నీ దీంట్లోనే చెప్తున్నాడు. ఈ పంచదేవతలకు ప్రణవమందు ఉన్నటువంటి 5 కుంట్లు కూడా స్థానములు మరియు 5 కుంట్ల యందు 5 భూతములు ఉన్నవి.
ఈ భూతములకు అధిదేవతలు ఉన్నారు. అధిదేవతల ప్రేరణ లేక భూతకాలము పనులు చేయజాలదు. కనుక భూతములకు అధిదేవతలు ఉన్నారు. అక్కడ భూతములు అంటే పంచతన్మాత్రలే. ఈ పంచభూతాలన్నీ కూడా వ్యక్తం కాకుండా ఉన్నటువంటి స్థితిలో ఈ 5 కుంట్లు, ఆ ఓ అనే అక్షరంలో ఉన్నటువంటి 5 కుంట్లలో 5 భూతాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఇంకా అవ్యక్త స్థితిలోనే ఉన్నాయి. ఈ భూతములకు అధిదేవతలు కూడా ఉన్నారు. ఆ 5 కుంట్లలో 5 భూతములకు అధిదేవతలు ఉన్నారు. అధిదేవతల ప్రేరణ లేక, అధిదేవతల ప్రేరణ లేకపోతే ఈ భూతజాలం అంతా కూడా, ఈ భూతజాలం చేయజాలదు. ఈ భూతజాలం అంతా కూడా పనులు చేయజాలదు. ఈ పంచభూతాలు చేసే పనులన్నీ కూడా ఆ అధిదేవతల ప్రేరణ వల్లనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. భూతజాలం కాబట్టి ఈ జాలం అంటే అదే ఇంద్రజాలం లాగా చేసినటువంటి ఒక పని, వల, మాయలాగా, మాయ యొక్క ప్రేరణ చేతనే. అది అధిదేవతల ప్రేరణ లేకపోతే ఇది చేయలేరు. భూతజాలం అంతా పనులు చేయజాలదు. కనుక భూతములకు అధిదేవతలు ఉన్నారు. అక్కడ భూతములు అంటే పంచతన్మాత్రలు. అక్కడికి పంచతన్మాత్రల స్థితిలో అప్పటికి అవ్యక్త స్థితిలో ఉన్నాయి. ఈ 5 పంచబ్రహ్మల యొక్క సాన్నిధ్యము, సన్నిధానము చేతనే ఈ 5 పంచబ్రహ్మలు, ఈ పంచభూతాలకు అధిదేవతలుగా ఉన్నటువంటి పంచబ్రహ్మలు తన్మాత్రల స్థితిలో ఉన్నటువంటివి. ఆ తన్మాత్రలు సూక్ష్మభూతాలై మొదట స్థూలభూతాలై మళ్ళీ స్థూలాకారం చెంది స్థూలభూతాలు అయి ఈ సృష్టికి ఈ పంచభూతాత్మకమైనటువంటి కారణంగా ఇప్పుడు కనపడుతున్నటువంటి పంచీకరణ జరిగి నామరూప జగత్తంతా అయింది. జగత్తుగా భూమి, దాని మీద ఉన్నటువంటి నీళ్లు, దాని మీద ఉన్నటువంటి గాలి, ఆకాశం నుంచి ఏర్పడినటువంటి 5 రూపాలుగా ఒక్కదానికోటి ధరించి వచ్చినటువంటి కూడా అంతకుముందు సూక్ష్మభూతాలుగా ఉండి తన్మాత్ర స్థితిలో, తన్మాత్రలేమో స్వభావ స్థితి, వాటికి ఉన్నటువంటి స్వభావ స్థితిలో ఉండి అవి వ్యక్తమై సూక్ష్మభూతాలై మళ్ళా స్థూలభూతాలై పంచీకరణ అయి ఆ పంచీకరణ జరిగి నామరూప జగత్తంతా ఏర్పడింది. ప్రణవమందలి సత్తా పంచభూతములందు ప్రాదుర్భావం అయింది. ఆ ప్రణవంలో ఉండే సత్తా అంతా, ఆ ప్రణవంలో ఉండేటువంటి 5 పంచ అధిదేవతలు ప్రకృతి శక్తులతో కూడి, శబ్దం యొక్క సూక్ష్మాంశం నుంచి ఆకాశము, స్పర్శ యొక్క సూక్ష్మాంశం నుంచి వాయువు, అట్లా జలం యొక్క, అగ్ని యొక్క సూక్ష్మాంశం నుంచి ఇది అంటే రూపం, శబ్ద స్పర్శ రూపం, రూపం యొక్క సూక్ష్మాంశం నుంచి అగ్ని, రసం యొక్క సూక్ష్మాంశం నుంచి జలము, గంధం యొక్క సూక్ష్మాంశం నుంచి పృథ్వీ ఏర్పడింది. ఇట్లా మహాపంచతన్మాత్రలకు 5 మహాపంచభూతములు పుట్టాయి. అయితే ప్రణవమందలి సత్తా పంచభూతములందు ప్రాదుర్భావమైంది. ఆ ప్రణవంలో ఉండే సత్తా పంచభూతాలకు ప్రాదుర్భావం అయింది. పంచభూతములు ఏర్పడక ముందది, ఆ పంచభూతములు ఏర్పడక ముందది ఏమిటిగా ఉంది అంటే సత్తా మాత్రముగా ఉన్నది. సత్తా మాత్రంగానే ఉన్నది, కార్యరూపం ధరించకుండా ఉంది. దీంతో తాదాత్మ్యం చెంది కార్యరూపం ధరించిన తర్వాత 5 అధిదేవతలు, ఆ 5 దేవతలు ఈ పంచబ్రహ్మల యొక్క సాన్నిధ్యము, సన్నిధానం చేతనే తన్మాత్రలు సూక్ష్మభూతాలుగా ఉండి మళ్ళా స్థూలభూతాలై మళ్ళీ నామరూప జగత్తంతా అయింది. ఆ నామరూప జగత్తంతా కూడా ప్రణవమందలి సత్తా పంచభూతములందు, ప్రణవంలో ఉండే సత్తా అంతా పంచభూతాలతో దాంట్లో ప్రాదుర్భావంగా అయింది. పంచభూతములు ఏర్పడక ముందు అదేమో సత్తా మాత్రంగా ఉంది, కార్యరూపం ధరించుకుంది. ఆ భూతములు ఏర్పడగా ఆ సత్తా వాటిలో వ్యాపించి ఉన్నందున, ఆ సత్తనే వాటిలో వ్యాపించి ఉన్నందున ఆ సత్తాయే శక్తి రూపమై ఉన్నది. ఆ సత్తానే శక్తి రూపమై ఉంది. అది పంచభూతముల యొక్క శక్తిగా మారింది. ఆ భూతములు ఏర్పడిన తర్వాత ఆ ఏర్పడిన దాంట్లో ఆ సత్తా వాటిలో వ్యాపించి ఉన్నందున అంతకుముందు సత్తాగా ఉన్నది. పంచభూతములు ఏర్పడిన తర్వాత ఆ సత్తానే వాటిలో వ్యాపించి ఆ సత్తాయే శక్తి రూపమై ఉన్నది.
ఆ సత్తానే శక్తి రూపంగా మారింది. అది పంచభూతముల యొక్క శక్తిగా మారింది, పంచభూతాల యొక్క శక్తిగా మారింది. ఆ పంచభూతాలకు ఒక్కోదానికి ఒక్కో శక్తి ఉంది. దానివల్లనే అవన్నీ నడుస్తున్నాయి యథావిధి. అందువలనే ఇక్కడ ప్రాదుర్భావము అనే మాట వాడారు. ప్రాదుర్భావము దానిల యొక్క శక్తి ప్రాదుర్భావం అయింది. ఓంలో ఉన్నటువంటి శక్తే దీంట్లో వ్యాపించి ప్రాదుర్భావమైంది పంచభూతాలు ఏర్పడిన తర్వాత అనే మాట వాడారు ఇక్కడ. ప్రకృతితో కూడనప్పుడు, ఈ ప్రకృతితో కలవకుండా ఉన్నప్పుడు అక్కడ ప్రాదుర్భావం లేదు, కేవలం సత్తా మాత్రంగా ఉంది. అక్కడ శుద్ధ చైతన్యమే ఉన్నట్టుగానే నిష్క్రియగా ఉన్నది. అక్కడ ఏ విధంగా ఉందంటే శుద్ధ చైతన్యమే నిష్క్రియగా ఉంది, కేవలం సత్తా మాత్రంగా ఉంది. దీంతో కలవనప్పుడు పంచభూతాలు తన్మాత్రలు ఎప్పుడైతే వచ్చాయో, ఆ పంచభూతాలు తన్మాత్రలు ఎప్పుడైతే వచ్చాయో ఆ తన్మాత్రలలో సృష్టి పరిణామం చెందే గుణాలు ఉన్నందువల్ల ఆ ఉండేసరికి ఈ పంచభూతాలు ఈ తన్మాత్రలు ఎప్పుడైతే వచ్చినాయంటే ఈ తన్మాత్రలలో సృష్టి పరిణామం చెందే గుణాలు ఉన్నందువల్ల, అంతకుముందేమో నిష్క్రియగాను సత్తా మాత్రంగా ఉన్నాయి, కలిసిన తర్వాత అక్కడ సృష్టి పరిణామం చెందే గుణాలు ఉండేసరికి ఈ సత్తా ఆ గుణాలలో చేరేసరికి ఆ సత్తాగా ఉండేటటువంటి అది శక్తి ఆ గుణాలలో చేరేసరికి అది క్రియారూపాన్ని సంతరించుకొని, అంతవరకు సత్తా మాత్రంగా ఉండేది అది క్రియారూపాన్ని సంతరించుకొని క్రియాన్ముఖమై సృష్టి జరిగింది. దీనితో కలిగి సృష్టి జరగడానికి కలిగినటువంటి కారణాలు అందులో ఉన్నందువల్ల ఆ కారణాలు గుణాలతో చేరేసరికి ఆ క్రియారూపాన్ని దాంట్లో ఉండే గుణాలు సంతరించుకొని అవి ఈ సృష్టి జరిగేదానికి కారణాలయ్యి క్రియాన్ముఖమైనవి. క్రియాన్ముఖం కావడం అంటే అంతవరకు పని జరగకుండా అవ్యక్తంగా ఉన్న వాటివన్నీ వ్యక్తమై కార్యరూపం ధరించడానికి జరిగింది. క్రియాత్మకమై సృష్టి జరిగింది కనుక ఈ ప్రణవమే సృష్టికి మూలం. ఈ ప్రణవం అనేదే సృష్టికి మూలం. ఇప్పుడు ఆ మూలాన్ని విచారణ చేస్తున్నాం. ఈ సృష్టికి మూలమైనటువంటి మూలాన్ని విచారణ చేస్తున్నాం. ఫ్యానులోకి కరెంటు వచ్చేసరికి ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. ఫ్యాన్లో కరెంట్ రాకుండా ఉంటే కరెంటు అది తిరగదు. ఫ్యాన్ లేకి రానంత వరకు ఫ్యాన్ తిరగకుండా ఉంది. అది కరెంట్ రానంత వరకు ఊరికేనే ఉంది. ఎంతకాలం రాలేదో అంతకాలం. కరెంట్ వస్తానే తిరిగింది. ఫ్యాన్ లేక కరెంట్ రానంత వరకు ఫ్యాన్ తిరగకుండా ఉంది. అలాగే పంచభూతాలలోకి పంచతన్మాత్రలలోకి పంచభూతాలుగా ఉన్నటువంటి పంచతన్మాత్రలేమో వ్యక్తం కాకముందు స్వభావరీత్యా ఉన్నవి. పంచభూతాలుగా ఆ పంచతన్మాత్రలలోకి పరమేశ్వరుడి యొక్క సత్తా, ప్రణవమూర్తి యొక్క సత్తా ఎప్పుడైతే ప్రకృతితో తాదాత్మ్యత చెందిందో, అంతకుముందు ఆ సత్తా ఎప్పుడైతే ఆ ప్రణవమూర్తిగా ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క సత్తా ఎప్పుడైతే ప్రకృతితో తాదాత్మ్యం చెందిందో, ప్రకృతితో తాదాత్మ్యం చెందిన తర్వాత అప్పుడు ఆ ప్రకృతిలో చలనాలు కలిగినాయి. చలనాలు ఈ శక్తి పరమాత్మని యొక్క సత్తా ఎప్పుడైతే దాంతో కలిసిందో అప్పుడు ఆ ప్రకృతిలో చలనాలు కలిగినాయి. అంతకుముందు దాకా ఊరికే ఉన్నాయి. దానికి ఎప్పుడైతే శక్తి వచ్చిందో కలిగినాయి. కలిగి ఇప్పుడు అన్నీ యాభై వాటి చలనంలో ఉన్నాయి. భూమి చలనంలో, వాయువు చలనంలో, అన్ని చలనాల్లో ఉండడానికి కారణం అంతకుముందు ఘనీభవించిన స్థితిలో ఉండి ఎప్పుడైతే ఆ ప్రణవమూర్తి యొక్క సత్తా ఈ ప్రకృతితో తాదాత్మ్యం చెందిందో అవన్నీ కదలడం, చలనాలు కలిగినాయి, కదిలినాయి. దానికే అధిదేవతల యొక్క ప్రేరణ అని పేరు పెట్టారు. ఆ చలనాలకే ఏం పెట్టారంటే అధిదేవతల యొక్క ప్రేరణ చేత, వారి యొక్క సత్తా చేత ఇవి కదిలినాయి అని పేరు పెట్టారు. వీరు భూతములకు అధిదేవతలు కనుక, ఈ పంచభూతాలుగా ఉండే వాటికి అధిదేవతలు కనుక అచ్చటనే ఉన్నారు. వారు అచ్చటనే ఉన్నారు. వారే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుడు అనే 5గురు. ఈ అధిదేవతల ప్రేరణ లేక భూతజాలం అంతా కూడా పనులు చేయజాలవు. ఈ భూతజాలంగా ఏర్పడినవన్నీ 5 పంచభూతాలు చేయవు. ఆ పంచభూతాలతో మళ్ళీ సృష్టిలో జరిగినటువంటి అన్ని మిగిలినవన్నీ ఏవి కూడా పనిచేయవు. కనుక భూతములను అధిదేవతలు అన్నారు.
పంచభూతాలనేమో అధిదేవతలు అన్నారు. కనుక ప్రణవమూర్తి సత్తా పంచభూతములందు ప్రాదుర్భవమైంది. ఈ ప్రణవమూర్తి యొక్క సత్తానే ప్రణవమూర్తిగా చెప్పినటువంటి ప్రణవేశ్వరుని యొక్క సత్తానే పంచభూతములందు ప్రాదుర్భావమైంది. సృష్టి పూర్తి జడముగా తనకు తాను కదలకుండా ఉంది. సృష్టి పూర్తి జడంగా తనకు తాను అనేది కదలదు. అది తనకు తాను అనేది ఎట్టి పరిస్థితులు కదలకుండా ఉంది. ఏదైనా ఆ శక్తి ఏదైతే వచ్చిందో ఈ ఫ్యాన్ కరెంట్ లేకుండా ఏ విధంగా శక్తి రానంతసేపు అది అట్లాగే ఉందో కదలిక అనేది లేకుండా, అట్లా సృష్టి కూడా కదలిక లేకుండా తనకు తాను కదలకుండా ఉంది జడంగా. అసలు జడం అంటే నిర్వచనం తనకు తాను చలించనిది, తనకు తానుగా చలించనిదే జడం. ఈ శరీరాన్ని ఒకవేళ పోల్చుకుంటే శరీరం తనకు తానుగా చలించకుండా ఎప్పుడు ఉంటుంది? దీనికి శక్తిని ఇస్తున్నటువంటి ఆత్మశక్తి లేకుండా ఉంటే, దాని ప్రకాశం కనుక లేకపోతే ఇది ఏ కోమాలోనో మూర్ఛలోనో నిద్రలోనో ఉన్నప్పుడు అన్ని ఏ కదలికలు లేకుండా ఎట్లయిందో అప్పుడు కారణం ఏంటంటే ఇది లేదు కాబట్టి, ఈ శక్తి లేదు కాబట్టి, ఆత్మ ప్రకాశం లేదు కాబట్టి. అట్లా దానికి జడంగా ఉన్నటువంటివన్నీ కూడా దానికి శక్తి లేకుండా ఉంటే, చైతన్యం లేకుండా ఉంటే అవి కదలవు, జడం అట్లే ఉంటాయి, తనకు తానుగా చెల్లించకుండా ఉంటాయి. చైతన్యం అంటే నిర్వచనము అది కూడా తనకు తాను చెల్లించనిదే. కానీ చిజ్జడముల యొక్క సాన్నిధ్యం ఎప్పుడైతే అయ్యిందో చైతన్యము చెల్లించకుండానే ఉంది. జడమేమో చలనశీత కలిగి ఉంది. దానితో సాన్నిధ్యం జరిగే వరకు అవన్నీ రెండు వేరువేరుగా ఉన్నాయి, ఊరికే చెల్లించకుండానే ఉన్నాయి. ఎప్పుడైతే చిత్తు జడముల యొక్క సాన్నిధ్యం ఎప్పుడైతే అయ్యిందో ఆ చైతన్యం చెల్లించకుండానే ఉంది అప్పటి వరకు. జడమేమో శీలత కలిగి ఉంది. ఎప్పుడైతే కలిగిందో సాన్నిధ్యం కలిగితే చైతన్యం యొక్క సాన్నిధ్యం చేత ఈ జడం అనేది కదిలింది. చలనశీలత కలిగి ఉంది. చైతన్యం యొక్క సాన్నిధ్యం చేత చెలించుట అనేటువంటి కార్యంలోకి దిగింది. ఆ చైతన్యం సాన్నిధ్యంతోనే ఈ జడం అనేది చెలించుట అనే కార్యంలోకి దిగింది. ఎప్పుడైతే చెలించినటువంటి జడ వస్తువు, చెలించకుండా ఉండే జడ వస్తువు ఎప్పుడైతే చెలించడం మొదలైందో అదే ప్రాదుర్భవం అనమాట. అదే ప్రాదుర్భవం అయింది. ఆ ప్రాదుర్భవం అందగా ఆ సత్తాలో దేవతలైనారు. ఆ ప్రాదుర్భవం అంతానే ఆ సత్తాలో వీళ్ళు దేవతలైనారు. కనుక అప్పటికీ వాళ్ళు దేవతలు కాదు. అప్పటికి ఆ సత్తా చైతన్యంతో కలవకుండా ఉన్నప్పుడు దాని సాన్నిధ్యం కలిగిన తర్వాతనే ఎప్పుడైతే చెలించడం మొదలుపెట్టింది కాబట్టి, అంతకుముందు ప్రాదుర్భవం కాకుండా కేవలం సత్తా మాత్రంగా ఉండి దీంతో ప్రకృతితో తాదాత్మ్యం చెందిన తర్వాత పంచభూతాలలోకి ఏ విధంగా శక్తులు అనేటివి వాటి శక్తుల చేత ప్రేరణ కలిగేవి కదలిక మొదలైందో అట్లనే ఈ జడవస్తువు చెల్లించడం మొదలు కావడానికి కూడా ఎప్పుడైతే చెల్లించకుండా ఉండే జడవస్తువు చెల్లించడం మొదలైందో అదే ప్రాదుర్భావం అయింది. ప్రాదుర్భావం అందిన తర్వాత ఆ సత్తాతో దేవతలైనారు. ఆ సత్తా ఈ ప్రాదుర్భావం అంది దీన్ని చెలించపజేసిన తర్వాత అయినారు తప్ప, కనుక అంతకుముందు స్థితిలో ఉన్నటువంటి కేవలం సత్తా మాత్రంగా ఉన్నప్పటికీ దీంతో తాదాత్మ్యం చెందకుండా, దీంతో ఇక్కడ ప్రాదుర్భావం లేకుండా జడ వస్తువులాగే ఉన్నారు కాబట్టి అప్పటికి వాళ్ళు దేవతలు కూడా కాదు. వాళ్ళు దేవతలుగా పేర్కొనవల్లే అప్పుడు. ఎందుకంటే ఆ శక్తి వ్యక్తమై శక్తి కనిపించి చూపించే స్థితిలోకి రాలేదు కాబట్టి ఫ్యానును తిప్పే శక్తి లేదు అక్కడ. అప్పుడు ఆ ఫ్యానును తిప్పే శక్తి లేదంటే ఈ కదలకుండా జడంగా ఉండే వస్తువుల్ని కదిలించేటువంటి శక్తి లేదు కాబట్టి కాలే. ప్రకృతి శక్తులతో కూడిన తర్వాత ఇక్కడ ప్రాదుర్భావం అయింది కాబట్టి అక్కడ తిప్పే శక్తి వచ్చింది కాబట్టి అప్పటికి అది దేవతలు అయ్యారు. ఫ్యానును తిప్పే శక్తి లేదు అక్కడ, దీంతో కలవకముందు. సత్తాయే తిప్పే శక్తి అయింది. ఆ సత్తాదే ఆ సత్తాగా ఉండేదే దీంతో కలిసిన తర్వాత తిప్పే శక్తి అయింది. ప్రణవ సత్తా అలాగే దేవతలుగా ప్రాదుర్భావం చెందింది.
ఆ ప్రణవం యొక్క సత్తా కూడా అంతకుముందు ఆ సత్తా రూపంలో ఉంది. ఎప్పుడైతే 5 రకాలుగా 5 పేర్లు నామరూపాత్మకంగా 5 పేర్లు కలిగించుకొని 5 సత్తాలుగా ఆ ఓంకార అక్షరంలో చెప్పినటువంటివే 5 రకాలుగా సృష్టి, స్థితి, లయము, ఆకరణ, విస్తీర్ణం అనే 5 రకాల పనులతో 5గురు అధిదేవతలుగా ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఇక్కడ ప్రాదుర్భావం చెందిన తర్వాతనే అయింది. ఆ ప్రణవసత్తా అంతా కూడా దేవతలుగా ప్రాదుర్భావం చెందింది. ప్రణవసత్తా ప్రాదుర్భావం చెందగా వీళ్ళంతా అధిష్టాన దేవతలు అయ్యారు. ఆ ప్రణవం యొక్క సత్తా వీళ్ళల్లో ప్రాదుర్భావం చెందగా వీళ్ళంతా కూడా అధిష్టాన దేవతలు అయ్యారు. కనుక పంచభూతములందు పంచభూతాలనే పంచదేవతలండి. ఆ పంచభూతాలు ఈతో ఒక్కొక్కరి దాంతో ఒక్కోటి ఏర్పడింది కాబట్టి ఆ ఏర్పడి తన్మాత్రలుగా ఉండే స్థితిలోంచి వ్యక్తమైన తర్వాత ఈ పంచభూతాలందు ఈ పంచభూతాలనే అన్నారు పంచదేవతలని. ఈ పంచభూతాలకు కారణమైన వాళ్ళే పంచదేవతలు. ఈ పంచదేవతలు బ్రహ్మాండమున చైతన్య రూపంగా ఉన్నప్పుడు పంచబ్రహ్మలుగా ఉంది. ఈ పంచదేవతలు కూడా బ్రహ్మాండంలో చైతన్య రూపంగా ఉన్నది కాబట్టి బ్రహ్మాండంలో పంచబ్రహ్మలుగా ఉంది, 5 బ్రహ్మలుగా ఉంది. పంచశక్తులుగా ఎప్పుడైతే ప్రాదుర్భావం చెందిందో పంచశక్తులుగా ఎప్పుడైతే ప్రాదుర్భావం చెందిందో అప్పుడు ఈశ్వరునికి తన్మాత్రలుగా ఉన్నాయి. పంచశక్తులుగా ఏర్పడినప్పుడేమో ఈశ్వరునికేమో తన్మాత్రలుగా ఉన్నాయి అవి 5. ఈశ్వరునికి తన్మాత్రలుగా శబ్ద తన్మాత్రగా, స్పర్శ తన్మాత్రగా, రూప రసగంధ తన్మాత్రగా ఉన్నాయి సమిష్టిలో. బ్రహ్మాండము నుండి పిండాండం ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆ పిండాండం ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆ బ్రహ్మాండం నుండే ఆవిర్భవించింది పిండాండం. ఆవిర్భవించిందో సూక్ష్మతత్వాలన్నీ స్థూలంగా, నానాత్వంగా, అనేకంగా, నామరూపాలుగా ఎప్పుడైతే పరిణామం చెందాయో అప్పుడు పిండాండం అయింది. బ్రహ్మాండము నుండి పిండాండం ఎప్పుడైతే ఆవిర్భవించిన తర్వాత ఆ సూక్ష్మతత్వాలన్నీ కూడా స్థూలంగాను, అస్థూలంగాను, తర్వాత నానాత్వంగాను, అనేకంగా, నానాత్వంగా, నామరూపాలుగా ఎప్పుడైతే పరిణామం చెందాయో అప్పుడు పిండాండమైంది. ఈ అనేకమైనటువంటి ప్రాణులు, ఆ ప్రాణులకు మళ్ళీ నానాత్వంగా ఇవన్నీ బయటికి కనిపించేటువంటి స్థూల దేహాలు కలిగి అనేకంగా వచ్చి ఎప్పుడైతే వీటికి పేర్లతో ఈ వస్తువు పేరు ఇది, ఈ ప్రాణి పేరు ఇది, మొక్క పేరు ఇది, ఇట్లా పేర్లతో కూడి ఎప్పుడైతే పరిణామం చెందాయో అప్పుడు అవన్నీ పిండాండమైంది. ఈ పిండాండంలో ఉన్నటువంటి దీనికి కూడా అన్ని పేర్లన్నీ వేరువేరుగా ఉన్నాయి. శరీర దేహంలో 2 పేర్లు ఉన్నాయి, మళ్ళీ దేహానికి ఒక పేరు, మళ్ళీ ఈ అనేకంగా వచ్చిన వాటన్నిటికీ వేరు పేర్లుగా అయినాయి. అప్పుడు పిండాండంగా అయింది. ఈ తన్మాత్రలే పిండాండమందు జీవునికి పంచ విషయాలైనవి. మళ్ళీ ఇవన్నీ ఈ పిండాండంలోనే ఈ పైన చెప్పి 5గా చెప్పుకుంటూ వచ్చారు కదా, ప్రకృతితో తాదాత్మ్యం చెందకముందు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ ఏ విధంగా వచ్చాయని పంచభూతాలుగా, మళ్ళా పంచభూతాల యొక్క తత్వాలుగా, అవి మళ్ళా ప్రకృతి శక్తులుగా, అట్లా ఇవన్నీ మళ్ళా ఈ వీటిలో వచ్చినాయి పిండాండంలో. అక్కడ బ్రహ్మాండంలో అవన్నీ వచ్చినాయి అధిష్టాన దేవతలుగా ఉండి వాటి సత్తా చేత, ఓం యొక్క సత్తా చేత బ్రహ్మాండం అంతా రూపుదిద్దుకుంది అనేది పైన ఎట్లా చెప్పాడో ఇక్కడ పిండాండం అయితే పిండాండం అంతా కూడా ఈ తన్మాత్రలే పిండాండం నందు జీవునికి పంచ విషయాలైనవి, 5 విషయాలైనవి. మళ్ళా శబ్దస్పర్శ రూప రసగంధ విషయాలైనవి. పిండాండం జీవునికి శబ్ద స్పర్శ రూప రసగంధం లాంటి విషయములుగా ఉన్నాయి. ఈశ్వరుని దగ్గర ఏవి తన్మాత్రలో జీవుడి దగ్గర అవే విషయాలు. అక్కడ తన్మాత్ర రూపంలో ఏవైతే ఉన్నాయో తన్మాత్ర రూపంలో స్వభావంగాను గుణంగాను ఉన్నాయి. ఇక్కడ జీవుడి దగ్గరలోకి వచ్చేయాలకు అవే తన్మాత్రలో విషయాలైనవి జీవునికి. జీవుడికేమో కర్తృత్వ భోక్తృత్వాలు అయినప్పుడు ఎప్పుడైతే వచ్చినాయో ఆ తన్మాత్రలో జీవుడి పరంగా విషయాలైనవి. అంతకుముందు కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి స్థితిలోనేమో అక్కడ కర్తృత్వ భోక్తృత్వాలు లేవు కాబట్టి తన్మాత్రల స్థితిలోనే ఉన్నాయి. ఈశ్వరునిలో సమిష్టిగా ఉన్న కర్తలో
ఉన్నప్పటికీ అవి తన్మాత్ర స్థితిలోనే ఉన్నాయి సూక్ష్మంగా. ఇవి జీవుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏమైనా అంటే ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వాలు ఏర్పడినాయి కాబట్టి జీవునికి కర్తృత్వ భోక్తృత్వాలు వచ్చే వాళ్ళకు ఇవే విషయాలైనవి. ఈ తన్మాత్రలే జీవుడి పరంగా విషయాలైనవి. వీటికి అధిదేవతలు బ్రహ్మ సంబంధమైన వారొకటి చేత వీటికి అధ్యావతలుగా ఈ తన్మాత్రలకు అధ్యావతలుగా ఉన్న వాళ్ళు బ్రహ్మ సంబంధమైన వారొకటి చేత విషయములకు సత్తా జాస్తిగా ఉంది. విషయాలకంతా సత్తా ఎక్కువగా ఉంది. ఈ విషయాలు ఈ సత్తా ఎక్కడ అంటే బ్రహ్మ సంబంధమైన వాళ్ళే దీనికి అధ్యావతలుగా ఉన్నందువల్ల ఈ విషయాలన్నిటికీ సత్తా జాస్తిగా ఉంది. బ్రహ్మాండంలో అధిష్టాన దేవతల దగ్గర అది ఈ ప్రేరణ శక్తి జాస్తిగా ఉంది. అట్లాగే బ్రహ్మాండంలో కూడా ఈ అధ్యావతల దగ్గర ప్రేరణ శక్తిగా ఉంది. అక్కడ ప్రేరణ శక్తి జాస్తిగా ఉంది. కానీ భూతములకును అధిదేవతలకును మరి యొక్క భేదం ఏదీ లేదు. ఈ భూతాలకును పంచభూతాలకి దానిలకు ఉండే అధిదేవతలకు ఇంకొక భేదం ఏదీ లేదు. అది ఈశ్వరుడి యొక్క నడకలో వచ్చినప్పుడు ఒక పద్ధతిలో ఉన్నది, ఈశ్వరుడి నడకలో వచ్చినప్పుడేమో ఒక పద్ధతిలో ఉన్నది. అక్కడ కర్మ జరగడం లేదు కాబట్టి కర్త భోక్త లేడు. ఈశ్వరుని స్థితిలో ఏముంది అంటే అక్కడ కర్త లేడు కాబట్టి ఆ దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలోనే వచ్చినాయి. అక్కడ కర్మ జరగట్లేదు, కర్త లేడు, భోక్త లేడు కాబట్టి అక్కడ శక్తులు ప్రాదుర్భవించినాయి. అంతే, అక్కడే శక్తులు ప్రాదుర్భవించినాయి. అవే తన్మాత్రలు పిండాండం లేకొచ్చారు సరికి అవే తన్మాత్రలే వచ్చినాయి పిండాండం లేక. ఇక్కడ కార్యరూపం ధరించిన తర్వాత అక్కడ సూక్ష్మ స్థితిలో ఉన్నాయి. ఇక్కడ కార్యరూపం ధరించి జీవుడి పరంగా విషయాలుగా మారినప్పుడు జీవుడి పరంగా ఏమనేటి విషయాలుగా మారి ఏ విషయాలైతే ఆ జీవునికి విషయీకరించబడ్డాయో, ఏ విషయాల చేత ఆ జీవుడు విషయీకరించబడ్డాడో అప్పుడు ఆ జీవుడు కర్త భోక్త అయ్యాడు. విషయాలతో విషయీకరించబడిన తర్వాత ఆ జీవుడే కర్త భోక్త అయినాడు. ఆ భోక్తృత్వమును విక్షేపంతో నిజమనుకొని, ఆ భోక్తృత్వం వ్యాపించితే అది విక్షేపంతో నిజమనుకొని ఈ విషయాలతో జరిగినటువంటి వాటన్నిటిలోనూ విక్షేపం చెంది అది నిజమనుకొని అధ్యాస చెంది దాటి పట్ల దానిని జ్ఞాపకం పెట్టుకొని దాంతో వచ్చిన అనుభవాలను విషయాలతో వచ్చిన అనుభవాలను మళ్ళీ జ్ఞాపకం పెట్టుకొని స్మృతి రూపంలో దాచుకొని ఆ స్మృతి రూపంలో ఆ అనుభవాలన్నీ దాచుకొని ఆ స్మృతి రూపంలో దాచబడ్డవే వాసనలైతే ఆ స్మృతి రూపంలో ఏవైతే అనుభవాలు దాచుకున్నాడో విషయాలతో వచ్చినటువంటి అనుభవ రూపకంగా వచ్చిన వాటిని ఆ దాచబడినవే ఏమైనా వాసనలు అయితే ఆ వాసనలు ఏవైతే ఆ వాసనలుగా ఉన్నాయో దానితోనే తాదాత్మ్యం చెందాడు కాబట్టి దాన్ని కర్తగా తాను అనుభవించాడు కాబట్టి ఆ వాసనలన్నీ ఏమైనా అంటే ఆ వాసనలే పునర్జన్మ హేతు అయితే ఆ వాసనలే పునర్జన్మ కారణాలు అయితే అట్టి జీవులు ఏం చేస్తారంటే జనన మరణ చక్రం అంతా తిరుగుతున్నారు. అట్టి జీవులు ఆ విషయాలతో విషయీకరించబడి తాను కర్త భోక్త అయ్యి విషయాలను భోగించి ఆ విషయాలు ఏమైనా అనుభవంతో మళ్ళీ అవి పెట్టుకొని విక్షేపంతో అన్నిటినీ నిజం అనుకొని అన్నిటి వైపుకు వ్యాప్తి చెంది ఆ అధ్యాస అనే చెంది దానిని జ్ఞాపకం పెట్టుకొని ఈ దేని పట్ల అయితే తాను ధ్యాస చెందాడో ఆ విషయాల పట్ల వాటన్నిటిని జ్ఞాపకం పెట్టుకొని స్మృతి రూపంలో దాచుకొని ఉండేందువల్ల గుర్తుగా దాన్ని దాచుకొని ఉన్నందువల్ల మళ్ళీ మళ్ళీ అవి స్ఫురణకు వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ ఆ విషయాలతో పొందినటువంటి ఆనందాన్ని ఆ విషయాలతో భోగించడం వల్ల వచ్చినటువంటి వాటితో మళ్ళీ ఆ స్మృతి రూపంలో దాచబడి అవే వాసనలై ఆ వాసనలే మళ్ళీ పునర్జన్మ హేతువులై అయితే అట్టి జీవులు ఏమవుతున్నారు అంటే జననం చెందిన తర్వాత విషయీకరించుకున్న తర్వాత విషయాలని కర్తాభక్తిగా తను అనుభవించడం, తను చేసిన యొక్క కర్మ ఫలితాలకు కారణంగా మళ్ళీ అవి సంకల్ప రూపంలో అట్లే ఉండడం, ఆ స్మృతులుగా ఉన్న సంకల్ప రూపంలో ఈ శరీరం మళ్ళీ మరణం చెందినప్పుడు ఇది ఇట్లే పోతే దీంట్లో ఉన్నటువంటి భావిస్తున్నటువంటి సంకల్పిస్తున్నటువంటి వాడేమో కర్తగా ఉన్నటువంటి వాడు
ఆ నేను అనుకుంటున్నటువంటి వాడు. అది పోయి మళ్ళీ ఏమవుతుందంటే ఎక్కడో జన్మకు కారణమై మళ్ళీ ఇదే చక్రంలోనే మళ్ళీ 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 అట్లా కోటాను కోట్ల సంవత్సరాలుగా ఈ చక్రంలోనే జననం చెందడం, మళ్ళీ విషయాలతో తాదాత్మ్యం చెందడం, దానిని వాసనలుగా పెట్టుకోవడం, మళ్ళీ అవి హేతువులు కావడం కారణాలుగా, మళ్ళీ ఆ కారణం చేత మళ్ళీ జన్మించడం, ఈ చక్రంలో తిరుగుతున్నాడు. ఇదే బ్రహ్మాండానికి పిండాండానికి ఉన్న తేడా. బ్రహ్మాండానికి పిండాండానికి ఉన్న తేడా అదేమో ఇది విషయీకరించుకొని విషయాలలోకి వచ్చి కర్తాభోక్తలుగా కార్యరూపం ధరించి మళ్ళీ ఇవి చేస్తోంది ఈ పనులన్నీ. మళ్ళీ ఇట్లా వ్యక్తమయ్యి కార్యరూపంగా వచ్చి పిండాండంలో మళ్ళా చైతన్య రూపంలో అట్లే ఉండి ఇదంతా విషయీకరించుకోవడం వల్ల ఇది వస్తుంది. బ్రహ్మాండానికి పిండానికి తేడా ఏమిటి? కేవల చైతన్య రూపంగా ఉండి తర్వాత పంచశక్తులతో కూడి ఉన్నప్పుడు ఆ పంచశక్తులు పిండాండం దాకా దిగి వస్తే 25 అధిష్టాన దేవతలై 25 తత్వాలు అనేటివి ఆ ఈశ్వరునికి ఇంద్రియాలుగా ఉన్నాయి. ఇవన్నీ 25 ఆ ఈశ్వరునికి ఇంద్రియాలుగా ఉన్నాయి బ్రహ్మాండంలో. ఈశ్వరుని యొక్క ఇంద్రియాలు ప్రేరణను అందించే శక్తి రూపంగా మాత్రమే ఉన్నాయి. అక్కడ 25 ఏమున్నాయి అంటే కేవలం ప్రేరణను అందించే శక్తిగా మాత్రమే ఉన్నాయి అవి ఈశ్వరుని యొక్క ఇంద్రియాలు. ఆ శక్తి సద్వినియోగం కాకపోవచ్చు, దుర్వినియోగం కావచ్చు, కర్తలకు కర్మలకు ఉపయోగపడవచ్చు, నిష్కామ కర్మకు ఉపయోగపడవచ్చు, సత్కర్మలకు ఉపయోగపడవచ్చు, దేనికైనా ఉపయోగపడవచ్చు. అది ఆ శక్తి రూపంలో ఉన్నాయి 25 ఇంద్రియాలుగా. 25 అధిష్టాన దేవతలుగా 5 మార్పు చెంది సమిష్టిలో ఏమైనాయంటే ఈశ్వరుని యొక్క ఇంద్రియాలుగా ఉన్నప్పటికీ అవి ప్రేరణ అందించే శక్తి రూపంలో మాత్రమే ఉన్నాయి. ఆ శక్తి ఏమైందంటే సద్వినియోగం కావచ్చు, దుర్వినియోగం కావచ్చు, కర్మలకు కారణం కావచ్చు, ఉపయోగపడవచ్చు, నిష్కామ కర్మకు కూడా ఉపయోగపడవచ్చు, సత్కర్మలకు ఉపయోగపడవచ్చు, దుష్కర్మలకు ఉపయోగపడవచ్చు, దేనికైనా ఉపయోగించవచ్చు. యద్భావం తద్భవతి కింద అది జీవుడికే వదిలివేయబడింది. జీవునికే వదిలేశారు. జీవునికి ఏ భావం ఉంటే ఆ భావంలో అవి జరుగుతాయి. ఈశ్వరుని యొక్క శక్తి రూపాల్లో ఉండి కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా మాయకు మాత్రమే వశుడై ఉండడం చేత ఈశ్వరుని కర్మ అంటడం లేదు. ఈశ్వరుని శక్తి అంతా కూడా కేవలం రూపాల్లో ఉండి కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా, ఈ రెండు లేకుండా మాయకి మాత్రమే వశుడయి ఉండడం చేత ఆ మాయకి మాత్రమే వశుడై ఉన్నాడు. ఇక కర్మ అంటడం లేదు. కర్మ ఎందుకు అంటడం లేదంటే కర్మ కర్తగా లేడు. కర్తగా లేకుండా మాయకు వశుడుగా ఉన్నాడు. అందువల్ల కర్మ ఈశ్వరునికి అంటడం లేదు. జీవునికి ఏ కర్మ అయితే పిండాండమందు జరుగుతున్నదో, ఈ జీవునికి ఏ కర్మ అయితే పిండాండంలో జరుగుతున్నదో ఈశ్వరునికి అదే కర్మ చిద్విలాసంగా జరుగుతున్నది. ఇక్కడ జరిగేదేమో పిండాండంలో వీరికి కర్మ, జీవునికి జరుగుతున్నాయన్నీ. ఈశ్వరునికేమో చిద్విలాసంగా జరుగుతోంది, వీరికేమో కర్మ రూపంలో జరుగుతోంది. అసలు ఈశ్వరుని యందు చిద్విలాసంగా జరిగేదే, ఈశ్వరుని యందు చిద్విలాసంగా ఏదైతే జరుగుతుందో అదే జరిగేదే జీవుని యందు కూడా జరుగుతుంటే, అది కూడా జీవుని యందు కూడా అట్లనే జరుగుతూ ఉంటే, చిద్విలాసంగా ఈశ్వరుని యందు జరిగినట్టే జరుగుతూ ఉంటే, జీవుడేమో తను అధిదేవత చేత తన యొక్క కర్తృత్వ భోక్తృత్వాలని భావన చేస్తున్నాడు. ఈశ్వరుని యందు జరిగినట్టుగా చిద్విలాసంగా జరుగుతూ ఉంటే ఈడ ఈశ్వరుడేమో అక్కడ కర్తగా లేకుండా మాయ యొక్క వశంలో ఉండి అవన్నీ జరుపుతుంటే, ఇక్కడ జీవుడు ఏం చేస్తున్నాడంటే జీవుడు తను అధిదేవత తన యొక్క కర్తృత్వ భోక్తృత్వాలని భావన చేస్తున్నాడు. ఆ ఈశ్వరుని యొక్క సత్తా చేత అక్కడ జరిగినట్టే ఇక్కడ కూడా ఇవి జరుగుతూ ఉంటే, ఈ జరుగుతున్న వాటిని ఏం చేసుకుంటున్నాడంటే తాను అనే నేననేది వచ్చింది కాబట్టి ఆ నేననే అధిదేవత అనే ఆత్మ చేత తన యొక్క కర్తృత్వ భోక్తృత్వాలని తాను భావన చెందుతున్నాడు. ఇవన్నీ తన యొక్క కర్తృత్వమేనని, తాను అనుభవించే భోక్తృత్వము, ఆ కర్మ ఫలితాలు అన్నీ తానకే ఆపాదించుకొని
ఈ జరిగే పనులన్నీ కూడాను ఆ పైన అధిదేవత యొక్క చిద్విలాసంగా జరుగుతున్నాయి. జరిగే పనులన్నీ పైనుండే అధిదేవత యొక్క చిద్విలాసంగా జరుగుతూ ఉంటే ఈశ్వరుని స్థాయిలో, జీవుని స్థాయిలో తనకు కర్తృత్వ భోక్తృత్వాలు ఆపాదించుకొని భావన చేస్తున్నందువల్ల ఆ కర్తృత్వ భోక్తృత్వాల ద్వారా ఏదైతే తాను దాచుకుంటున్నాడో, ఆ కర్తృత్వ భోక్తృత్వాల ద్వారా వచ్చిన అనుభవాన్ని దేన్నైతే తాను దాచుకుంటున్నాడో స్మృతి రూపంలో, అది వాసనారూపంగా ఉంది. ఆ వాసనారూపంగా అట్లే ఉంది, తనలో భావనలో ఉంది కదా. తాను ఏదైతే గత అనుభవాలలో గతంలో జరిగిన వాటిని స్పందన చెందాడో, ఎప్పుడు భావం చెందాడో యద్భావం తద్భవతిగా ఆ రూపం చెందినట్టుగా, అట్లా వాసనారూపంగా ఏదైతే ఉన్నదో దాని వలన జీవుడు జన్మ మరణాలని పొందుతూ ఉన్నాడు. ఆ వాసనారూపంగా తాను కర్త కాదు, తాను జరిగేటువంటివన్నీ కూడా ఈశ్వర చిద్విలాసంగా భావించి ఏ రకంగా కూడాను తాను చేసేది కానీ తాను చేయబడుతున్నటువంటి పనులన్నీ కూడాను నేను చేస్తున్నా, నేను భావన చెందిన, నేను చేశాననే కర్తృత్వ భోక్తృత్వాలను తన మీద వేసుకున్నాడు కాబట్టి అవన్నీ ఆ భోక్తృత్వంలో వచ్చినటువంటివన్నీ కూడా అనుభవాలని మళ్ళీ తాదాత్మ్యం చెంది వాటితో వాసనారూపంగా పెట్టుకుంటున్నాడు కాబట్టి అవన్నీ లేనివేనని, అవి ఈశ్వర చిద్విలాసంతో జరుగుతున్నాయి కాబట్టి నేను కర్తను కానని అని తన కర్తృత్వాన్ని తీసుకోకపోవడం వల్ల, అది దాని పరిణామాల వల్ల, అది నానా రూపంగా వాసనారూపంగా ఉన్నందువల్ల దానివల్ల జీవుడు జన్మ మరణాలకు పొందుతూ ఉన్నాడు. అదే చక్రంలో తిరుగుతూ, అదే సంకల్పించుకుంటూ, తాను కర్తగా ఉంటూ భక్తగా ఉంటూ ఆ సంకల్పించిన దాంట్లోనే ఏది సంకల్పించుకుంటాడో అదే మళ్ళీ అవుతూ తిరుగుతూ ఉన్నాడు ఈ జనన మరణ చక్రంలో. జీవుడు స్వయంగా ఏది చేయట్లేదు, జీవుడు ఏది చేయట్లేదు స్వయంగా, సత్తా కలగందే ఏది చేయదు. ఎంతసేపు దాంట్లోకి ఆ సత్తా రాకపోతే ఇందాక ఉదాహరణ చెప్పారు కదా, ఫ్యాన్ ఎన్నాళ్ళైనా ఊరికే ఉంటుంది, సత్తా సమీపంలోకి వస్తే సత్తా చేత తిరుగుతుంది. అట్లా జీవుడు స్వయంగా ఏది చేయట్లే, ఈశ్వరుని యొక్క లీలా విలాసంగా జరిగేదే అంతా జరుగుతోంది. జీవుని యందు క్రియారూపంగా జరుగుతున్నట్టుగా జీవునిలోకి వచ్చేట్లే అంతకుముందు ఏమైంది, క్రియారూపం కాకుండా అది సత్తా మాత్రంగా లీలా విలాసంగా ఈశ్వరుని యొక్క దాంట్లో ఉంటే జీవుని యందు ఏమైంది, క్రియారూపంగా జరుగుతున్నట్లుగా జీవుడు భావిస్తే, జీవుడు ఎప్పుడైతే క్రియారూపకంగా ఆ ఈశ్వరుని యొక్క లీలా విలాసంగా జరిగేదాన్ని అంతటి జీవుడు తన యందు క్రియారూపంగా జరుగుతున్నట్టు జీవుడు తాన్ని భావించడం వల్ల అతడు అవిద్య నుండి క్రియారూపంగా జరుగుతున్నట్టుగా జీవుడు భావిస్తే, ఎప్పుడు భావించాలి, ఈశ్వరుని యొక్క లీలా విలాసంగా జరుగుతోంది, నా వల్ల జరుగుతోందంటే మళ్ళా కర్తగా అయ్యాడు కాబట్టి ఈ పైన చెప్పినట్టు అన్ని కర్తృత్వ భోక్తృత్వాల భావన అయితే మళ్ళీ దాని ద్వారా వచ్చేటువంటి అనుభవాలు, దాని ద్వారా వచ్చే వాసన రూపం, మళ్ళా దాని ద్వారా వచ్చే కర్మల వల్ల జన్మ అవుతుంది. జీవుడు గనక ఈశ్వరుని యొక్క లీలా విలాసంగా జరిగేదే జీవుని యందు జరుగుతోంది క్రియారూపంగా. అక్కడేమో క్రియారూపకంగా రాకుండా ప్రేరణ రూపకంగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి క్రియారూపకంగా జరుగుతోంది కాబట్టి నేనేమీ చేయట్లేదు, నేను కర్తను కాదు, నేను చేసేటువంటి సత్తా కూడా లేదు, ఈశ్వర చిద్విలాసంగా వచ్చినటువంటి ప్రేరణ చేత ఇది జరుగుతోంది. క్రియారూపం నా యందు జరుగుతోంది, క్రియారూపానికి కారణం నేనుగా జీవుడుగా నేనేమి చేయట్లేదు, దీనికంతా ప్రేరణ ఈశ్వర చిద్విలాసం నుంచి వస్తుంది అని జీవుడు కనుక భావిస్తే అప్పుడు అవిద్య నుండి విడుదలవుతాడు, అజ్ఞానం నుంచి విడుదలవుతాడు. ఇక్కడ నిలిపోయింది స్వామి, ఇటుకి సార్లు నిలిపోయింది, ఈ రోజు ఇటుకి నిలిపోయింది. ఇంకా చెప్తాను కదప్పా, పేర అయిపోయి 1 నిమిషం ఉంది స్వామి అంతేనా. ఇక్కడ బాయ్ విద్యాలు అవుతారు ఆటి వరకు ఉన్నాయి. అది వాసనారూపంగా ఏదైతే ఉన్నదో దాని జీవుడు జన్మమరణాలకు కారణం అవుతుంది కదా. అప్పుడు జీవుడు ఏం భావించాలంటే జీవుడు స్వయంగా ఏది చేయట్లేదు, ఈశ్వరుని యొక్క లీలా విలాసంగా జరిగేదే అక్కడ ప్రేరణ స్థితిలో ఉంది. జీవుని ఎందుకు వచ్చే వాళ్ళకి ఏమైంది, క్రియారూపంగా మారి అది చేస్తున్నట్టుగా జీవుడు
ఆ క్రియారూపంగా ఈశ్వరుని యొక్క ప్రేరణ వల్లనే జరుగుతోంది అని భావిస్తే, తాను కర్తగా భోక్తగా తాదాత్మ్యం చెందకపోతే తాను చేస్తున్నట్లు, అప్పుడు అవిద్య నుండి విడుదలవుతాడు. అవిద్య నుండి విడుదలై తాను చేస్తున్నది ఏంటి, తన స్వరూప స్థితిని తెలుసుకొని ఉంటాడు. ఇక మళ్ళా ఈ పేర రేపు చెప్దాం. మంగళం చెప్పప్ప. జై సద్గురు మహారాజ్ కు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగ సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠముకు మంగళమనరే. నిరతము జగమును మీరిన మరుపయు ఎరుకయు లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జందే మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగలింగములకు అతీతములు మాయ సంగారయుత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తికి ఆరతి దిగో మంగళారతి దిగో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై సాధు సత్పురుషులకు జై. ఓం శాంతి శాంతి శాంతి.